వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గిగ్ వర్కర్స్ జీతాల నుంచి లేదంటే వాళ్ళ లావాదేవీల నుంచి 1-2% కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. మరి కట్ చేసిన డబ్బులు ఏం చేయబోతుంది? అండ్ గిగ్ వర్కర్ సెక్టర్స్ లో ఎవరెవరి నుంచి ఎంత మొత్తంలో ప్రభుత్వం కట్ చేయాలనే నిర్ణయం తీసుకోబోతుంది? ఆ కంపెనీలతో త్వరలో సమావేశం కూడా జరపబోతుంది. ఏంటి ఇంతకీ గిగ్ వర్కర్స్ సంబంధించి అనేది వీడియోలో మాట్లాడదాం. గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు ఇప్పటి నుంచి కాదు, గత బీఆర్ఎస్ హయాంలో నుంచి కూడా ఈ వాదన వినిపిస్తుంది. గిగ్ వర్కర్స్ డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు. సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయండి. సో ఆ సంక్షేమ బోర్డు గనక ఉంటే మా కష్ట సుఖాలన్నీ కూడా సంక్షేమ బోర్డే తీరుస్తుంది. ప్రభుత్వానికి పట్టించుకునే టైం లేకున్నా, అధికారులు మా దగ్గరకు వచ్చి సమావేశం ఏర్పాటు చేసుకునే టైం లేకున్నా, మాకు గనక ఒక బోర్డు ఉంటే మా ఉద్యోగం ఆల్ ఆఫ్ సడన్ పీకేసి మేము రోడ్డు మీద పడ్డా, లేదంటే ఉద్యోగం చేస్తున్న సమయంలో యాక్సిడెంట్లో మా ప్రాణాలకు ఏమైనా అయినా, లేదంటే ఆరోగ్య సమస్యలున్నా, మా కుటుంబ సమస్యలున్నా కుటుంబ సభ్యులకి, లేదు ఇంకేదైనా ఉన్నా కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి విన్నవించుకునే అవకాశం మాకు కల్పించండి మహాప్రభు అంటూ కూడా బీఆర్ఎస్ హయాంల నుంచి వాళ్ళు డిమాండ్ పెడుతూనే ఉన్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు అంటే, వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ ముందు ఆ నినాదం పెడితే అవును మేము చేస్తాం, జస్ట్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నారు. 100 రోజులు పోయి 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా వాళ్ళ డిమాండ్ నెరవేరలేదు. మరి ఇప్పుడు మళ్ళీ సంక్షేమ బోర్డు ఎందుకు తెరపైకి వస్తుంది అంటే 15 ఆగస్టు వస్తుంది కాబట్టి. సో ఆగస్టు 15 మొన్నటి వరకు జూన్ 2 అన్నారు కదా. జూన్ 2కి సంబంధించి ఒక ఇన్సూరెన్స్ ఇస్తాం, గిగ్ వర్కర్స్ లకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, వాళ్ళకంటూ ఒక నిధులు ఏర్పాటు చేస్తాం, ఇవన్నీ కూడా చెప్పిర్రు. నిజంగానే దాన్ని చాలా హైప్ చేసిర్రు. సో టీవీలలో ఇవే వార్తలు వినిపించింది, పేపర్లలో ఇవే వార్తలు కనిపించినాయి, ఇవన్నీ కూడా చదివినాం. సో మళ్ళీ ఇప్పుడు జూన్ 2 కాస్త ఆగస్ట్ 15 వరకు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆగస్ట్ 15వ తారీఖు గిగ్ వర్కర్స్ సంబంధించిన ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం అంటుంది ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. సో కేవలం ప్రకటనలు మాత్రమే కాదు, గ్రౌండ్ రియాలిటీలో కూడా వర్క్ చేయాలి. సో గ్రౌండ్ రియాలిటీలో వర్క్ చేయడానికి కూడా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎలా? మరి ఒక సంక్షేమ బోర్డు పెట్టి, ఒక రూమ్ ఇచ్చి బోర్డు పెట్టి, ఒక సంక్షేమ గిగ్ వర్కర్ సంక్షేమ బోర్డు అని చెప్పి ఒక బోర్డు రాసి పెట్టి వదిలేస్తే అయిపోదు కదా. సమస్యలు మళ్ళీ ఏడేసిన గొంగడ ఆడలానే ఉంటుంది. మరి ఏడేసిన గొంగడే ఆడనే లేకుండా వాళ్ళ సమస్యలకు పరిష్కారం కావాలి అని అంటే డబ్బుతో కూడుకుంది, నిధులతో కూడుకుంది. మరి నిధులు ఎవరు ఇయ్యాలి అని అంటే గిగ్ వర్కర్సే ఇయ్యాలంట. జొమాటో, స్విగ్గీ, ఊబర్, ర్యాపిడో, ఓలా ఇందులో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా. సో ఆ గిగ్ వర్క్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ నుంచి 1-2% ఆ లావాదేవీల నుంచి ఆ కంపెనీలు కట్ చేసి ఈ సంక్షేమ బోర్డుకి కట్టాలట. సో అట్లా కట్టిన డబ్బులని అక్కడ సంక్షేమ బోర్డులో ఒక అధికారులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందట. సో ఏర్పాటు చేసిన అధికారులు ఇక్కడ ఈ గిగ్ వర్క్ సంబంధించిన ఉద్యోగ భద్రత పైన వాళ్ళు దృష్టి పెడతారట. అండ్ ఎవరు కూడా ఉద్యోగులని ఆల్ ఆఫ్ సడన్ ఉద్యోగం నుంచి తీసివేయకుండా వాళ్ళ కొన్ని నియమ నిబంధనలు పెడతారట. ఆ తర్వాత గిగ్ వర్కర్స్ ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళకి ప్రమాద బీమా కడతారట. సో ఆ ప్రమాద బీమా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే 1-2% ఎక్కడైతే వీళ్ళ ట్రాన్సాక్షన్స్ నుంచి కట్ చేసి ఆ కంపెనీలు సంక్షేమ బోర్డుకి కడితే ఆ సంక్షేమ బోర్డు వీళ్ళకి ప్రీమియం కడతారట. సో అట్లా మీ పైసలు మీకే కట్టి మీకు అట్లా ఇన్సూరెన్స్ ఇస్తుంది. సో ఎవరైనా చనిపోతే ఆ మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా ఒక 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంది. మరి దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే సేమ్ 1-2% ఎక్కడైతే కట్ చేస్తారో దానికి కూడా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వం కట్టబోతుంది. సో ఆర్థిక సహాయానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం అంటే ఇది. సో మొన్నటి వరకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేశారు. ఈ సందర్భంలో నాకు అదే గుర్తుకొస్తుంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకి ఆరోగ్య భద్రత ప్రభుత్వమే కల్పించాలి. కానీ ఆ ఆరోగ్య భద్రత మేము కల్పియం, మీ జీతాలకెళ్ళే మేము 1.5 కట్ చేసి దానికి 1.5% చేర్చి ఆ తర్వాత మీకు ఇస్తామన్నారు. సో ఉద్యోగం చేసే ఉద్యోగులకైతే ఓకే. మరి పెన్షన్ల పరిస్థితి ఏంటి అంటే పెన్షన్లో కూడా 1.5% కట్ చేసి వాళ్ళకి ఆరోగ్యం అందిస్తున్నారు. అంటే వాళ్ళ పైసలు వాళ్ళకే తిరిగి చెల్లిస్తున్నారు అంతే. సో ఆ చెల్లించే క్రమం కూడా పూర్తి స్థాయిలో లేదు. ఆర్భాటానికి ఆ రోజు ప్రారంభించిన ఇప్పటి వరకు హెల్త్ కార్డులు గ్రౌండ్ రియాలిటీలా పనిచేస్తలేవు. జిల్లాలో అయితే అసలే పనిచేస్తలేవు. జిల్లాలు ఏమైనా హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్లో మాత్రమే కొన్ని హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తుంది. అట్లాగే ఇప్పుడు గిగ్ వర్కర్స్ విషయంలో హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, గిగ్ సంక్షేమ బోర్డుకి సంబంధించి ప్రభుత్వం ఏ నిధులు కేటాయిస్తుంది అనేది చెప్పట్లేదు. కేవలం వాళ్ళ ట్రాన్సాక్షన్ నుంచి ఎట్లా కట్ చేయాలి, పటిష్టంగా బోర్డు ఎట్లా ఏర్పాటు చేయాలి, అక్కడ అధికారులను ఎవరు పెట్టాలి, అండ్ పెట్టిన నిధులను ప్రాపర్గా యూటిలైజ్ చేయడానికి
ఎలాంటి మెకానిజం మనం తీసుకురావాలి? ఈ ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. మరి ఇట్లా ప్రభుత్వం ఆలోచన చేసి గిగ్ వర్కర్స్ బోర్డ్ పెడితే ఎంతవరకు గిగ్ వర్కర్స్‌కి ఉపయోగపడుతుంది? ఎంతవరకు ఆర్థికంగా వీళ్ళు స్ట్రెంథెన్ అయ్యే అవకాశం ఉంటది? సో, ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న హెల్త్ కార్డ్‌ల విషయంలోనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే, వీళ్ళకి లైఫ్ ఇన్స్యూరెన్స్‌లు, హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ప్రీమియం నిజంగానే ప్రభుత్వం కట్టే అవకాశం ఉంటదా? మీకేమనిపిస్తుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.